న్యూస్. బెంగళూరు రేవ్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఈ ఛార్జ్షీట్ లో తెలిపారు. హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు. హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్షీట్ లో తెలిపారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని చేర్చారు. అయితే పోలీసుల వర్షన్ ఇలా ఉండగా నటి హేమ వర్షన్ మరోలా ఉంది. అసలు తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెబుతుంది. తనకు చేసిన డ్రగ్స్ పరీక్షలో కూడా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు ఆమె. పార్టీకి వెళ్లింది వాస్తవమే కానీ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెబుతుంది హేమ. అయితే పోలీసులు ఛార్జ్ షీట్ తో ఈ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అయితే హేమ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే గతంలో కూడా ఆమె తాను డ్రగ్స్ సేవించలేదు అంటూ ఆరోపించారు. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ లో డ్రగ్స్ రిపోర్ట్ కూడా జతపరిచారు పోలీసులు. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి రానా? బెంగళూరు పోలీసులు అఫీషియల్ గా ఛార్జ్ షీట్ లో హేమన MDMA సేవించింది, ఆమెతో పాటు 80 మంది దాకా కూడా వాళ్ళు డ్రగ్స్ ఆనవాళ్ళు వాళ్ళ దాంట్లో కనపడ్డాయి. ఈ యొక్క రిపోర్ట్స్ లో కూడా అవి క్లియర్ అయిందంటూ కూడా ఈ ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే ఇంత అఫీషియల్ గా వచ్చినప్పుడు కానీ నటి హేమ గత వారంలో కూడా బిగ్ టీవీ కూడా ఆమెను సంప్రదించింది. ఏదైతే ఆమె సమర్పించినటువంటి ఏదైతే ల్యాబ్ కు సంబంధించిన టెస్ట్ ఇది ఉందో ఆ టెస్ట్ లకు సంబంధించి వివరణ అడిగాము. ఎందుకంటే మీరు ఎప్పుడు చేయించుకున్నారు, మీకు ఎప్పుడు దీంట్లో నెగిటివ్ వచ్చిందనేసి అడిగినప్పుడు నేను బెంగళూరు నుంచి కేసులో నన్ను కావాలని ఇరికిచ్చారు పోలీసులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ, మీకు ఎవరిచ్చారు, నేను అసలు డ్రగ్సే తీసుకోలేదు, నాకు ఎటువంటి టెస్ట్లే చేయలేదు వాళ్ళు, మీ మీద నేను లీగల్ గా కూడా వెళ్తాను, ప్రెస్ మీట్ పెట్టి కూడా మీ పైన పరువు నష్ట దావా వేస్తానని కూడా ఆ రకంగా కూడా ఆమె మాట్లాడే సందర్భం కనపడుతుంది. ఇప్పుడు అఫీషియల్ గా ముంబై ఏదైతే బెంగళూరు పోలీసులే రేవ్ పార్టీలో వచ్చినటువంటి డ్రగ్స్ సంబంధించి ఆనవాళ్ళలో నటి హేమ MDMA తీసుకున్నట్టు చాలా స్పష్టంగా రిపోర్టులతో సహా వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు మరొక టర్న్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మీడియాని కానీ లేకపోతే అందరినీ తప్పుదేవ పట్టించడానికి చాలా వరకు కూడా ఆమె ఇప్పటి వరకు కూడా ప్రయత్నించింది. దాంతో పాటు బెంగళూరులకు సంబంధించిన డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు పోసినప్పుడు మహాదేశం తమ మెంబర్షిప్ ను కూడా రద్దు చేసింది. ఆ రద్దు చేసిన తర్వాత ఆమె ఒక నెల తర్వాత మరొక ప్రైవేట్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి నాకు డ్రగ్స్ తీసుకున్న బట్టి ఎటువంటి ఆనవాళ్ళు లేవంటే కూడా నెగటివ్ రిపోర్ట్స్ ని తీసుకెళ్లి ఏవైతే మా ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణుకి సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు అదంతా పరిశీలించిన తర్వాత ఆమె యొక్క మా సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సో పునరుద్ధరించినప్పుడు ఆమె సంప్రదించినప్పుడు అనేక రకాలుగా కూడా మీడియా పైన ఆమె ఆరోపణలు చేశారు. కావాలే నన్ను ఒక లేడీని పట్టుకొని మీరు ఈ రకంగా కూడా దుష్ప్రచారం చేశారు, అసలు మీకు ఎవరిచ్చారు హక్కు, మీకు ఎవరు చెప్పారు, ఏ కోర్టు చెప్పింది నేను తప్పు చేశానని, నన్ను కావాలనే తప్పుడు కేసులో ఇరికించి బెంగళూరు పోలీసులు నా పైన కక్ష సాధించారు, మీడియా ఒత్తిడి వల్లనే నా పైన చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆమె బుకాయించారు. ఇప్పుడు జరిగిన బట్టి ఇప్పుడు వచ్చిన బట్టి రిపోర్ట్స్ కి ఆమె ఏం సమాధానం చెప్తుందో అన్న దానిపై కూడా ఒక ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవ్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో నటి హేమ ఉంది అనేది కూడా ప్రముఖంగా అటు కన్నడ మీడియా కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది. దాంతోపాటు జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది. ఫోకస్ చేసినప్పుడు ఆమె అసలు నేను ఆ పార్టీలో పాల్గొనలేదంటే కూడా అదే రోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. అదే ఎక్కడైతే వీళ్ళందరినీ పట్టుకున్నారో అదే ఫామ్ హౌస్ లో ఈమె వీడియో రిలీజ్ చేసి నేను అసలు పార్టీలో లేను, నేను హైదరాబాద్ లోని ఒక మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో అది పెద్ద సంచలనమైంది. ఎందుకంటే ఆ వీడియో బెంగళూరులో ఫామ్ హౌస్ లోనే తీసుకుందని కూడా పోలీసులు సస్పెండ్ చేయడంతో ఆమె మీద అనేక రకాల విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కదాన్ని ఒకటి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ నిజం ఎప్పుడు ఎన్ని రోజులు కూడా దాగదు. కాబట్టి ఇప్పుడు పోలీసులు అఫీషియల్ గా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఆమె యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చాలా క్లియర్ గా ఉందంటూ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు దీనిపైన మహాశేషులు ఏం స్పందన ఇస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ లేదు అనేసి కూడా నెగిటివ్ ఉంది అనేసి కూడా ఆమె రిపోర్ట్స్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు బెంగళూరు ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకొని మరొకసారి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తారా లేదో కూడా ఒకసారి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ రానా.